తల్లిలాగా తండ్రిలాగా నీ కౌగిలిలో దాచినావు. తల్లిలాగా తండ్రిలాగా నీ కౌగిలిలో దాచినావు. మా ప్రాణ ప్రియుడా మా యేసయ్యా, స్తుతి పాడేదన్ మా జీవితమంతా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. క్రీస్తు పాలన కొరకు ప్రార్థించడము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనము. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక అని మీరు ప్రార్థించినప్పుడు క్రీస్తు ఇప్పటికే పరలోకంలో పరిపాలిస్తున్నట్లుగా భూమిపై కూడా పరిపాలించాలని మీరు ప్రార్థిస్తున్నారు. రాజ్యము అనే పదము విన్నప్పుడు మనము సాధారణంగా మధ్యయుగ కోటలు, రాజులు, భటులు మొదలైన వాటి గురించి ఆలోచిస్తాము. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలోని రాజ్యము అనే పదము గ్రీకు పదాన్ని పాలించు లేదా పాలన అని అనువదిస్తుంది. నీ పాలన వచ్చు అనే పదబంధాన్ని మనము అనువదించవచ్చు. అది క్రీస్తు ఉద్దేశించిన దాని యొక్క స్పష్టమైన అర్థాన్ని ఇస్తుంది. దేవుని పాలన పరలోకంలో ఉన్నట్లే భూమిపై కూడా స్పష్టంగా ఉండాలని ఆయన ప్రార్థించాడు. క్రీస్తు పరిచర్యలో దేవుని రాజ్యమే కేంద్రాంశము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు. మరియు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. తన అనుచరులకు రాజ్యాన్ని వారి స్వంత జీవితాల్లో ప్రాధాన్యతగా చేసుకోవాలని ఆదేశించాడు. ఆయన దాని లక్షణము మరియు విలువ గురించి ఉపమానాలు చెప్పాడు. మరియు దానిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే వారిని అడ్డుకున్నందుకు శాస్త్రులు మరియు పరిసయ్యులను నిందించాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 2-3 వచనాలలో ఆయన మరణము మరియు పునరుత్థానం తర్వాత ఆయన 40 రోజులు శిష్యులకు రాజ్యం గురించి మరింత బోధన ఇస్తూ కనిపించాడు. నీ రాజ్యం వచ్చునుగాక అని మనం ప్రార్థించేటప్పుడు క్రీస్తు సార్వభౌమ పాలన పరలోకంలో ఉన్నట్లుగా భూమిపై కూడా స్థాపించబడాలని మనము ప్రార్థిస్తున్నాము. ఒక కోణంలో రాజ్యము ఇప్పటికే ఇక్కడ ఉంది. విశ్వాసుల హృదయాలలో ఇది నీతి, శాంతి మరియు పరిశుద్ధాత్మలో ఆనందంతో కూడి ఉంటుంది. కానీ మరొక కోణంలో రాజ్యం ఇంకా భవిష్యత్తులో ఉంది. లూకా సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో యేసు ఇలా అంటాడు, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్య ఉంది. వారి రాజు ఉన్నాడు, కానీ వారు ఆయనను తిరస్కరించారు. ఏదో ఒక రోజు ఆయన భూమిపై తన రాజ్యాన్ని స్థాపించడానికి మరియు వ్యక్తిగతంగా దానిపై పరిపాలించడానికి తిరిగి వస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో మనము ప్రార్థించే రాజ్యం యొక్క అంశము అదే. పాపము మరియు తిరుగుబాటు ఇప్పుడు ప్రబలిపోయాయి, కానీ క్రీస్తు రాజ్యం వచ్చినప్పుడు అవి తొలగిపోతాయి. ఈలోగా రాజ్య పని కొనసాగుతుంది మరియు మీ ప్రార్థనలు మరియు నమ్మకమైన పరిచర్య ద్వారా దానిని ప్రోత్సహించే ఆధిక్యత మీకు ఉంది. ఈరోజే అలా చేయటానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి మరియు
క్రీస్తు ఏదో ఒకరోజు విజయముతో రాజ్యం చేస్తాడని మరియు శాశ్వతంగా మహిమపరచబడతాడని హామీలో ఆనందించండి. ఆమేన్.